రాజుగారి అభిమానులు మేలు జాతి 2 గద్ద పిల్లల్ని బహుమతిగా ఇచ్చారు. రాజుగారు కూడా వాటిని ప్రత్యేక శిక్షకుడితో చక్కగా పెంచసాగాడు. చక్కగా ఎదిగిన ఆ 2 గద్దలను చూద్దామన్న ఉద్దేశంతో రాజుగారు అక్కడికి వస్తే ఒక గద్ద పెద్దగా ఎదిగి ఆకాశంలో టీవీగా ఎగురుతుంది. అందులో ఒక గద్ద తన కూర్చున్న ప్రదేశాన్ని వదలక అలాగే ఆకాశం ఇంకా చూస్తూ కూర్చుంది. రాజుగారికి కొంచెం బాధ అనిపించింది. ఒక గద్ద ఈ గద్దని ఎవరు ఎగిరేలా చేస్తారు అని చెప్పేసి ఒక అతను నేను చేస్తాను అన్నాడు. తెల్లారి రాజుగారు వచ్చి చూసేసరికి ఆ గద్ద కూడా స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతూ ఉంది. ఏం చేశావు ఇంతకీ? ఏమీ లేదు, తన కూర్చున్న కొమ్మని నరికేశాను, వస్త్రంలో బిగుసుకొని కంఫర్ట్ జోన్ అని చెప్పేసి అక్కడే ఉంటున్నాము. కానీ విశాల విశ్వం ఎంత ఉంది మనం తెలుసుకోవాలి. కానీ మనకి ఇక్కడ బాగుంది కదా, ఇలా బాగుంది కదా, ఇలా ఉంటే మనం చాలా హ్యాపీ కదా అన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళ చుట్టూ పరుదులు గీసుకొని అలాగే ఉంటున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు.